ఫీల్ అవుతుంటాను. ఎందుకు చెప్పనా, గురువు గారి చేత ఇంట్రడక్షన్ ఇప్పించుకున్నాను కాబట్టి. మరొకసారి బిగ్ క్లాస్. థ్యాంక్ యూ. మరి నా గురించి అది అందరికి తెలుసు అనుకుంటున్నాను. నా గురించి ఎవరు తెలియపోయినారంటే ఎవరు లేరు అనుకోండి. ఎందుకంటే ఎక్కువ అర్చేది నేనే కదా, సౌండ్ అంటే నాదే ఎక్కువ ఉంటుంది. అందరికి తెలుసనే నేను అనుకుంటున్నాను. ఫిర్బీ నా గురించి షార్ట్ అండ్ స్వీట్లో చెప్తాను. నా పేరు వచ్చి బుడుపు ప్రభావతి రెడ్డి. మాది ప్రాపర్ వచ్చి యాక్చువల్గా నేను పుట్టింది ఒడిస్సా. యాక్చువల్గా మా నాన్నగారికి జాబ్ ఆర్డర్, మా నాన్నగారు జాబ్ పర్పస్ మీద ఆంధ్రాకి వెళ్ళి అక్కడే నా స్టడీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. మరి ఎప్పుడైనా కూడా సొంత ఊళ్ళో మ్యారేజ్ చేస్తారు. సేమ్ అదే పరిస్థితిలో మళ్ళీ ఎక్కడ పుట్టానో అక్కడే వచ్చి మ్యారేజ్ కూడా జరగడం జరిగింది. మరి ఈరోజు మన్మథ్ సార్ నిజంగానే నాకు ఈరోజు ఇక్కడ ఉన్నానంటే వన్ ఆఫ్ ద పార్ట్. అతను కూడా కారణం. చాలా మంచిగా సపోర్ట్ చేసి ఉన్నానంటే అతను కూడా సేమ్ ఈ బిజినెస్ ఆపర్చునిటీ అనేది నిజంగానే సార్ మార్నింగ్ ఒక విషయం చెప్పారు. కొన్ని కోట్ల మందిలో నా భగవంతుడి అనుగ్రహం ఉంటేనే ఆ బిజినెస్ అవకాశం మన దగ్గరికి వస్తుంది. అవునా కదా? సేమ్ మనందరం కూడా ప్లాన్స్ లో విన్నప్పుడే స్టార్టింగ్ ఏమనిపిస్తుంది అంటే మనకి ఇద్దరు కావాలి కదా అనే థాట్ వస్తుంది. అవునా కదా? కానీ నాకు ఈ బిజినెస్ ఆపర్చునిటీ గ్రేట్ లీడర్ కబ్బాది లీడర్ అవుతున్నారు కప్ప ఈశ్వర్ రెడ్డి సార్ ద్వారా వచ్చింది. సార్ కోసం మరోసారి బిగ్ క్లాస్. థ్యాంక్ యూ. ఎందుకంటే సార్ గురించి చెప్పాలి. నాకు ఈ బిజినెస్ ఆపర్చునిటీ సార్ ఇవ్వడానికి నా దగ్గర 2-3 సార్లు కూడా వచ్చారు. నాకున్న షెడ్యూల్లో నేను రాలేకపోయాను. అప్పుడు సార్ ఏంటంటే నన్ను కూడా ఇంతకుముందు చెప్పారు కదా, జన్నా సార్ చెప్పారు ఏంటి, రాపిడో బిల్డింగ్. అవునా కదా? ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా రిలేషన్ పెంచాలని. అయితే ఇది ముందే డబ్బా నూరిది, దీనికి ఏది పడితే చెప్పానంటే ఇది మాట విందు, ఇది లేడీస్లో రౌడీ లేడీ, దీనికి ఇలా కాదని చెప్పి మా తమ్ముడు శ్రీనివాస్ అండ్ ఈశ్వర్ రెడ్డి గారు ఇద్దరు కూడా పాస్ కూడా చేయడానికి వెళ్ళుంటారు. డ్రైవింగ్ లైసెన్స్ చేయడానికి వెళ్ళుంటాం అనమాట. రిటర్న్ డ్రైవింగ్ లైసెన్స్ అయిపోయింది. రిటర్న్ వచ్చేటప్పటికి రైల్వే స్టేషన్ మీద కూర్చోబెట్టి మా చిన్నాన్నగారు అవుతారు డ్రింక్ బాటిల్ తెచ్చారు. తెచ్చి పక్కన కూర్చొని తాగమ్మ అంటున్నారు. తమ్ముడేమో పక్క బిస్కెట్లు తినక్క అంటున్నారు. ఇదేంటిది ఇదేది తాగకుందని అక్కడే అనుకున్నాను. కానీ అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత నాకు చెప్పడం స్టార్ట్ చేశారు. అమ్మ నేను మొన్న సోంపేట వెళ్ళాను, అక్కడ చూసాను, నీ ఇక్కడ చిన్నోళ్ళమ్మ పొట్టుకుంటుందమ్మా, వేలల్లో లక్షల్లో చెప్తుందమ్మా, నువ్వైతే చాలా ఈజీగా చేసేస్తావు ఆ మనిషి. ఇంకా కమ్యూనికేషన్ పెంచాలి కదా సార్. అలాగే నన్ను కమ్యూనికేషన్ డీలింగ్ చేస్తే ఎప్పటి వరకు ఎక్కడ భువనేశ్వర్ నుంచి ఇచ్చేవరం స్టేషన్కి వచ్చిన వరకు ఇదే టాపిక్ అనమాట. తన క్వశ్చన్ వేయడం, నేను సమాధానం చెప్పడం. కానీ అప్పుడు కూడా సార్ కంపెనీ పేరు చెప్పలేదు. నేను అడగండి ఉంటానా, అడుగుంటాను. ఫిర్బీ తన అప్లైన్ ఏదైతే చెప్పారో అది ఫాలో అయ్యారు సార్. అప్పుడు కూడా తన కంపెనీ పేరు అనేది చెప్పలేదు. అది ఏంటి ప్రాసెస్ కూడా చెప్పలేదు. వాళ్ళకన్నా నువ్వు చాలా బెటర్, దానికన్నా నీకు చాలా టాలెంట్ ఉంది, ఆ పొట్టిన ఏం సంపాదిస్తుందంటే నువ్వేం సంపాదించుకుంటావు ఇలాగే అన్నారు. అయితే సరే తమ్ముడికి అడిగిన, నాకు తెలియదు అక్క, మొన్న ఆదివారం ఎక్కడికి వెళ్ళారు నాన్న, బావ కూడా వెళ్ళాడు అనేసి అన్నారు. సర్లే ఏం చెప్పలేదు. నెక్స్ట్ సండే తీసుకుని వెళ్తానమ్మా అని చెప్పారు. మాత్రం కొన్ని రోజుల వరకు సార్ని తిట్టాను కూడా, అందరి ముందు తిట్టాను. ఎందుకు చెప్పనా, జాయిన్ చేసి 15 రోజుల్లో తను అవుట్ హౌస్ వెళ్ళిపోయారు. నాకు జాయిన్ చేసి నువ్వు వెళ్ళిపోయావు, నాకు జాయిన్ చేసి నువ్వు వెళ్ళిపోయావు అనేసి తిట్టాను. కానీ ఆ జాయిన్ చేసి వెళ్ళిపోయారు, ఏదైతే వెళ్ళిపోయారు, రిటర్న్ ఏదైతే వచ్చారో తన తాలూకా బెనిఫిట్ వడ్డీతో సహా నేను తీసేసుకున్నాను అనమాట. థ్యాంక్ యూ. కానీ ఏదైతే సార్ అవకాశం ఇచ్చారో ఈరోజు ఎప్పుడైతే స్టేజ్ చెప్తుంటానో ఎప్పుడు కూడా నేను గ్రాటిట్యూడ్ చెప్పుకుంటాను. ఇదే స్టేజ్, ఇదే అవకాశం ఇవ్వకపోతే నేను మీ అందరిలో ఎక్కడో దగ్గర కూర్చునేదాన్ని. మేబీ ఆ రోజు అయిపోయింది, ఎవరి ద్వారా ఈరోజు కూర్చుంటుందా లేదా, మీలాగా ఎక్కడో కూర్చున్నాం. కానీ ఈరోజు ఉన్నానంటే అతను ఇచ్చిన అవకాశం వల్లేని ఎప్పుడు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదే అంటారు, వెళ్తూ వెళ్తూ పేరు సంపాదిస్తాం. అవునే కదా? కానీ ఉంటేనే ఈశ్వర్ రెడ్డి గారు నాకు మంచి పేరు సంపాదించి ఇచ్చేశారు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా నాకు కూడా ఈ ఆపర్చునిటీ వచ్చింది. ప్లాన్స్ విన్నప్పుడు ఇద్దరు కావాలన్నారు. కానీ భగవంతుడు ఏమైందో ఏమో నాకు తెలియదు. నేను ఎందుకంటే పుట్టింది ఇక్కడే, కానీ నా స్టడీస్ అంతా అక్కడ జరిగాయి. పెళ్ళయింది కానీ మా ఊళ్ళో ఎవరితో నాకు ఎక్కువ రిలేషన్స్ లేవు. అమ్మ వాళ్ళ రిలేషన్స్ కూడా నాకు పెద్దగా తెలియదు. కానీ ఇద్దరు కావాలనే థాట్ కూడా లేదు. నాకున్న టాలెంట్కి ఎవరైతే దొరకపోతారా అనే థాట్తో నా ఆలోచనలు అనేది జాయిన్ అయితే అయిపోయాను. జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తాం, ఇద్దరు దొరకరు, ఇద్దరు దొరకరు. ముందు ఇద్దరు జాయిన్ అవుతారంటే నేను జాయిన్ అయిపోతాను. ఆ ఇద్దరు ఎవరనేది కూడా మన మైండ్లో
ఆలోచించేస్తుంటాం, అవునా కదా? కానీ ఆ రోజు భగవంతుడేమో సార్ అన్నారు కదా, నా వల్ల ఎంతమంది బాగుపడాలనుకుంటున్నారో, ఎంతమందికి నేను సాయం చేయాలని భగవంతుడు నాకు ఈ అవకాశం కల్పించారో నాకు తెలియదు. కానీ ఆ బెనిఫిట్ ఏంటనేది జర్నీలో నాకు ఈరోజు అర్థమైంది మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు అదే అవకాశం మీకు కూడా వచ్చింది, అదే అవకాశం మీకు కూడా వచ్చింది. ఈరోజు మీరు అనుకుంటే, నేను అనుకుంటే బిజినెస్ ఆపర్చునిటీ రాదు, భగవంతుడు అనుకుంటేనే ఈరోజు ఇక్కడ వరకు అందరం కూడా వచ్చింది. అతను అనుగ్రహం లేదు ఏది కూడా మనం చేయలేం మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఎందుకనంటే ఈ బిజినెస్లో అప్పుడు తెలిసినది, ఇక్కడే పుట్టుంటారు, ఇక్కడే పెరుగుంటారు, ఇక్కడే పెళ్లి చేసుకుంటారు, ఇక్కడే జాబ్ చేస్తుంటారు. ఫిర్వి ఇద్దరు సరకలేదంటే బిజినెస్ క్విట్ చేసేస్తున్నారు. నా వల్ల అవ్వదు, నేను చేయలేను, ఇది మాలాంటలకి ఇది సెట్ అవ్వదు, మీలాగా మేము మాట్లాడలేము, మీలాగా మేము తిరగలేము. ఇవే కదా క్వశ్చన్స్, అవునే కదా? చెప్పండి, ఇక్కడ పుట్టలేదు, నాకు ఇక్కడ ఎవరు రిలేషన్స్ లేరు, ఈ బిజినెస్ నేను చేయగలనా, మీరు చేయగలరా? నేను చేయగలనా, మీరు చేయగలనా? మనందరూ చేయగలం. ఈ బిజినెస్ చేయాలంటే మనకు చుట్టము బంధం అవసరం లేదు, మనలో స్కిల్స్ ఉంటే చాలు, స్కిల్స్ ఉంటే చాలు, బిజినెస్ ఎక్కడైనా చేయొచ్చు, అవునా కదా? ఆ స్కిల్స్ ని గ్రేట్ ఇండస్ట్రీ, ఇండియాస్ నంబర్ 1 కంపెనీ, గత 20 సంవత్సరాల నుంచి కొన్ని లక్షల వేల మందిని ఈరోజు యూసీఏ క్రౌన్ అంబాసిడర్ కూడా చేసి పెట్టింది. అలాంటి గ్రేట్ ఇండస్ట్రీ కోసం మరొకసారి థ్యాంక్ యూ. అదేవిధంగా నిజంగానే ఇప్పుడు కూడా చెప్తుంటాను సార్, నేను ఎక్కడ సార్ బయట అయితే కింద అయితే డబ్బా నోరుతో వాగేస్తాను, కానీ స్టేజ్ ఎక్కాలంటే చోట్ల పట్టేసి, ఎందుకంటే ప్రాక్టీస్గా ట్రైనింగ్లో వెళ్ళినప్పుడు తెలిసేది. రియల్గా మా అప్లైన్కి అయితే చుక్కలు చూపించేసి ఉంటాను, సార్ రేపు ట్రైనింగ్ నీదే, ఊరిగా అమ్మ ట్రైనింగ్ పేరు పడుతుందో పడదు, నువ్వు మాత్రం చార్జ్ చేసేస్తున్నావు అనేవారు. అలాగే అనేదాన్ని. కానీ ఎప్పుడైతే అలా చేస్తూ చేస్తూ మేడం అవుతుంది, ఏంటి నువ్వు ట్రైనింగ్లో సంపాదించేస్తున్నావు, ఇంత హాల్లో సంపాదించలేవా, మేము ఉన్నాం, మీ స్టేజ్ ఎక్కువ ఫస్ట్ చెప్తాను అని గ్రేస్ సిస్టమ్. ప్రతి అడుగులోనూ మేబీ ప్రతి ఒక్కరు కూడా తప్పులు చేస్తాం, చెయ్యాలి కూడా, చేయకపోతే సక్సెస్ అవ్వలేం. చాలా మంది అనుకుంటే తప్పు చేయకుండా సక్సెస్ అయిపోవాలనుకుంటాం, అది ఎప్పుడు కూడా జరగదు, కంపల్సరీ తప్పు జరుగుతుంది. కావాలనేది ఎవరు చేయరు, కావాలని చేశారంటే అది నేనేం చేయలేను. తెలిసో తెలియక తప్పు జరిగితే అది ఆటోమేటిక్గా సరి చేసుకుంటూ గ్రేస్ సిస్టంలో ఉండాలి. తప్పు జరిగిందని సిస్టమ్ నుంచి బయటకు వెళ్ళామనుకో, మరి ఎవరు కూడా మనల్ని లోపలికి అనేది తీసుకొని రాలేరు. మనం అనుకుంటే రావాలి, ఎవరు అనుకుంటే సిస్టంలో మనం రాలేము. ఈరోజు ఇలా మాట్లాడుతున్నాం, ఇలా మైక్ పట్టుకున్నాం, ఇలా డాన్స్ చేయగలుగుతున్నాం, ఇలా ఫీల్డ్లో వెళ్ళి ఇలా ప్లాన్స్ ఉంటుంది, ఇలా ఫాలో ఉంటుంది, సో అండ్ సో ప్రతి చీజ్ చెప్తున్నామంటే మాకు ఈ టాలెంట్ ఇచ్చిన గ్రేట్ సిస్టమ్ యుఎస్ సిస్టమ్కి మరొకసారి బిగ్ క్లాస్ అవ్వాలి. మరి అదేవిధంగా నా గ్రేట్ సీనియర్స్ నిజంగానే ఈరోజు ఉన్నారు లేరని కాదు, నా తాలూకా అప్లైన్స్ నిజంగానే భగవంతుడు ఎప్పుడు కూడా అనుకుంటుంటాను, ఇద్దరు దొరకడానికి 6 నెలలు టైం పట్టింది, ఒకరు దొరకడానికి 6 నెలలు, ఇద్దరు దొరకడానికి 8 నెలలు పట్టింది. బూస్టర్ ఇన్కమ్ కూడా మా అప్లైన్ చాలా కష్టపడుతుంది, ఆడపిల్ల తిరుగుతుంది, ఫెయిల్యూర్స్ తిరుగుతున్నాయి అనేసి మా అప్లైన్ బూస్టర్ ఇన్కమ్ ఇచ్చారు. సార్ కోసం ఈరోజు లేకపోయినా బిగ్ క్లాస్. అంటే భగవంతుడు నేను అనుకుంటుంటాను, ఆ రోజు ఆ పోస్టర్ ఇన్కమ్ ఈరోజు ఏంటి ఇద్దరు చేస్తే స్టార్టింగ్ ఇన్కమ్ వచ్చేసింది, మాకు చెక్లు వచ్చేవి. నా ఫస్ట్ ఇన్కమ్ బూస్టర్ ఇన్కమ్ ఒకేసారి చెక్లో నెల 15 నెలలకు ఆ చెక్ అనేది మాకు వచ్చింది. మానవులు వీక్లో 2 రోజులు లేట్ అయిపోతే సార్ మా డబ్బులు పడలేదు, నా డబ్బులు పడలేదు, మా డబ్బులు పడలేదు అని అంటుంటారు. మాకు 2 నెలలకి చెక్ వచ్చేది. 2 నెలలు కూడా ఎప్పుడు సార్ మీ చెక్ వస్తుంది మేడం లేట్ అవుతుంది అని చెప్పి వన్స్ ఆ చెక్లు గ్రూప్ మీటింగ్ వచ్చేవారు. మరోసారి మా అప్లైని మేము అడిగేవాళ్ళం కాదు, అంత నమ్మకం మాకు వాళ్ళు చెప్పే మాటల మీద. కానీ ఈరోజు ఒక అప్లైన్ చెప్తారు 24 గంటలు మీ ఐడి, మీ పాస్వర్డ్, మీ ఇన్కమ్ షో చేసిన మండే లేదా మంగళవారం రోజు మీ అకౌంట్లో పడుతుంది అన్నప్పుడు కూడా మనుషులు డబ్బులు ఒక రోజు లేట్ అయినా మేబీ కంపెనీ రూపాయి ఎప్పుడు ఉంచుకోదు, మన అకౌంట్, మన పాన్ కార్డు, మన కేవీఎస్ఓ ఏదో ఒక రీజన్ వల్ల డబ్బులు పడకపోయినా నా డబ్బులు పడలేదు, నా డబ్బులు పడలేదని చెప్తుంటాం. కానీ 2 నెలల వరకు కూడా మాకు చెక్లు అనేవి వచ్చేటప్పుడు కూడా ఆశించలేదు, సేఫ్ షాప్లో వచ్చాయి, పేరు నాకు డబ్బులు వచ్చాయి, నలుగురిలో కాన్ఫిడెన్స్గా చెప్పాం. ఈ 6 నెలల్లో ప్రభా రోజు తిరుగుతున్నా ఎన్ని డబ్బులు వచ్చాయి, ఎంతమందికి జాయిన్ చేసావా, రోజు తిరుగుతున్నావు అనేసి చాలామంది అనేవారు.
అవునా కదా? అంటారు కదా 100 అబద్ధాలైనా ఆడ ఒక పెళ్లి చేయాలన్నట్టు వీళ్ళ దగ్గర నేను నిలబడాలంటే అన్నిటి కూడా తలుగుపోయేదాన్ని. అన్నిటికీ వస్తున్నాయే. ఎంతమంది చేసావంటే నువ్వు ఎంతమంది అనుకోండి, అంతమందికి చేసాను. నువ్వు చేసేస్తావు బాబు, నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది, నీ దగ్గర చేసేస్తావు, నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది అనేవారు. ఏం వాళ్ళ దగ్గర టాలెంట్ లేదా? అందరి దగ్గర కూడా టాలెంట్ ఉంది. లేకపోయిన వ్యక్తి ఎవ్వరూ లేరు. కాకపోతే మా సార్ చెప్పారు కదా, మన సక్సెస్ ని వెనకబట్టి లాగే వాళ్ళు మన రిలేషన్స్ లో అవ్వచ్చు, మన ఊర్లో వాళ్ళు అవ్వచ్చు, మన ఫ్రెండ్ సర్కిల్ అవ్వచ్చు, మన ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు. ఏదో ఒక రూపంలో అనేది మన కిందకి లాగడానికి చాలా రూపంలో వస్తాయి. ఎవరితో లేడీస్ అయితే ఎవరితో తిరుగుతుంది అంటారు, కామన్ గా వచ్చేవాడు. కొంతమంది దీనికి ఏంటి ఎవరు భయము భక్తి లేదు, మగరా ఇలా తిరుగుతుంది అని అంటారు. అవునా కదా? దీనికి ఎవరు అడిగిన లేరు అని అంటారు. అన్నిటికీ తెగించేస్తున్నదని కూడా అంటారు. చెప్పండి, అన్ని వాళ్ళు ఈరోజు ఏమైనా నాకు స్టేజ్ ఇచ్చిరా? ఇప్పిస్తారా? ఈ రోజు నా కూతుర్ని ఇక్కడ ఢిల్లీ తాజ్మహల్ చూపించగలరా? మరి చెప్పండి, ఈరోజు ఈ స్టేజ్ మీద సన్మానం మైండ్ నాకు దొరుకుతాయా? ఈ రోజు సైడ్ షాప్ లో ఎన్ని టూర్లు తిరిగాను, ఎంత ఇన్కమ్ చేసుకున్నా, వాళ్ళు ఏమైనా ఇప్పిస్తారా? కానీ వాళ్ళందరూ మాటలు వినిగా నేను ఉండిపోయింటే ఇవన్నీ నా లైఫ్ లో కూలిపోయింది. అవునా కదా? ఇవన్నీ కూడా నా లైఫ్ లో కోల్పోయిండేవి. కానీ ఈ రోజు నేను అన్ని అచీవ్మెంట్ చేసుకున్నా అంటే వాళ్ళ మాటలు ఎప్పుడు కూడా వినలేదు. నేను ఏడ్చుకోనన్నా కూడా సార్కే ఫోన్ చేసేదాన్ని. సార్, మా ఇంటి పక్క వాళ్ళు నేను తిరుగుతున్నాను అన్నారు సార్. మా సారు అవుట్ ఆఫ్ లో ఉంటే ఏమన్నారు, ఈ మొగుడు భార్య లేదు, ఇంట్లో అడిగిన వాళ్ళు ఎవరు లేరు, తిరుగుతుంది అని అన్నీ అంటున్నారు సార్ అని వాళ్ళు అలాగే అంటారు. కంగ్రాచులేషన్, సక్సెస్ అవుతా, కంగ్రాచులేషన్, నువ్వు సక్సెస్ అవుతావు అని అంటారు. ఇదే సార్ నన్ను తిడుతుంటే నాకు ఏడుపు వస్తుంటే నీకు సక్సెస్ అయినట్టుంది అనేసాను. అంటే అవును మేడం, ఈరోజు నీకు అన్నారా? ఒకప్పుడు నాకు కూడా అన్నారు. నాకు జరిగిందంటే ఈరోజు నాకు జరుగుతుందంటే నేను సక్సెస్ అయ్యాను కదా, నువ్వు కూడా పక్కాగా అవుతావు. ఉండు, సిస్టర్ని, సీనియర్ని, టీం వచ్చినా రాకపోయినా ట్రైనింగ్, గ్రూప్ మీటింగ్, సెమినార్ ఎప్పుడు కూడా మొదలకు కంటిన్యూ చెయ్యి. సంవత్సరంలో నీకు కానీ 2 దొరకపోతే నేనున్నాను, టెన్షన్ పడదు. నేనున్నాను, అలా అనేవారు. కానీ వాళ్ళు ఇస్తారు, నేను తీసుకుంటానని ఆశనం కాదు. నా ప్రయత్నం ఏదైతే ఉందో నేను చేశాను. కానీ ఆ రోజు నాకు ఒక భరోసా ఇచ్చారు. నాకు ఒక నమ్మకం ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ పుట్టినా ఇక్కడ పెరగపోయినా నాకు చాలా రిజెక్షన్స్ ఎదురైనప్పుడు కూడా సింగిల్ గా పోరాటం చేశారు. ఫిర్బీ మేమున్నాం, నీకు ఎందుకు టెన్షన్? ఎవరేమని అంటే నా ఏడుపుని బోధార్చడానికి ఢిల్లీ సార్ అయినా, శ్రీని సార్ అయినా అరగంట టైం అనేది నా కోసం స్పేర్ చేస్తారు. ఎందుకంటే వచ్చిన్నది ఒక మొలకి నాకైనా కూడా నిలబెట్టాలి అనేసి అలా స్టార్ట్ అయింది నా జర్నీ. ఈరోజు ఎవరేమన్నా అన్ని సార్, చాలా మంది నా రిక్వెస్ట్, వైఫ్స్ ఉంటారు, జెంట్స్ ఉంటారు, లేడీస్ ఎవరైతే బిజినెస్ చేస్తారో యాజ్ ఎ జెంట్స్ గా సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈరోజు ఇంత పెద్ద స్టేజ్ మీద ఆంధ్ర, ఒడిశా అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారు, 2 స్టేట్స్ ఉన్నారు. కానీ మీరు ఎవరి పేరు చెప్పాను? ఈరోజు నా అత్తింటి పేరే చెప్పాను. అవునా కదా? ఆ పేరు ఎవరికి వెళ్తుంది? యాజ్ ఎ జెంట్స్ గా వాళ్ళకి వెళ్తుందా లేదా? ఈరోజు మన పేరుని ఇంకా నలుగురిలో గొప్పగా ప్రౌడ్ గా చెప్పడానికి ఒక లేడీస్ వాళ్ళ ఉన్న స్కిల్స్ ని, వాళ్ళ ఉన్న టాలెంట్ ని సొసైటీకి పంచడానికి, వాళ్ళలాగా చాలా మంది లేడీస్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ముందడిగేసి ఈరోజు బయటకు వస్తున్నారు. నాకు తెలిసిన మటుకు సపోర్ట్ చేయండి. మీకు ఎటువంటి బ్యాడ్ నేమ్ అయితే తెప్పించరు. ప్రతి అడుగులో మీరు సపోర్ట్ చేశారంటే మీ పేరు ఇప్పుడే కాదు, ఆ ఏదైతే డైమండ్ పొజిషన్ ఉంటుందో ఫస్ట్ నా డైమండ్ సక్సెస్ మా హస్బెండ్ అనే చెప్తారు. మీ థ్యాంక్ యూ. బయట వాళ్ళు ఎన్నో చెప్తారు. మా హస్బెండ్ అవుట్ ఆఫ్ లో ఉన్నప్పుడు చాలా చెప్పారు, మీ ఆవిడ ఇలా తిరుగుతుంది, అలా తిరుగుతుంది అన్నారు. బై గాడ్, నేను అక్కడికి వెళ్ళినా కూడా జెన్యూన్ గా ఉన్నది ఏదైతే ఉందో, నేను ఏదైతే చేస్తున్నానో అదే చెప్పాను. అబద్ధం ఇప్పుడు కూడా చెప్పలేదు. ఉన్నది ఏదైతే ఉందో, నేను సోన్స్ ప్లేస్కి వెళ్తున్నాను, ప్లాన్స్కి వెళ్తున్నాను, ఫాలోఅప్కి వెళ్తున్నాను, గ్రూప్ మీటింగ్కి వెళ్తున్నాను, ఇంత టైం అవుతుంది, ఇంత టైంకి వచ్చాను, ఇంత టైంకి వచ్చాను. వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా చిన్న చిన్న సమస్యలు వస్తాయి. రాకపోతే చిన్న హస్బెండ్ అని ఒక ఏదైతే చిన్న ప్రాబ్లమ్ని మనం ఫేస్ చేయలేకపోతే మనతో చాలా మంది లేడీస్ ఫ్యామిలీస్తో వస్తారు. వాళ్ళ తాలూకా ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయగలం?
ఎలా సాల్వ్ చేయగలం? కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, అవి ఫేస్ చేస్తేనే కదా. కరోనా వచ్చింది, కరోనాను ఫేస్ చేస్తారా లేదా? ఇంకేదో జబ్బు వస్తుంది, ఆ జబ్బును ఫేస్ చేస్తామా లేదా? వస్తుందని భయపడి చచ్చిపోతామా? ఫేస్ చేస్తామా? ఫేస్ చేసుకున్నాం. అదేవిధంగా లేడీస్ ఎవరైతే జెంట్స్ సపోర్ట్ చేస్తుంటారో వాళ్ళకి సపోర్ట్ చేయండి, ఫైనాన్షియల్గా కానీ. ఎటువంటి ఎవరో ఏదో చెప్పారని ఎవరి మాటలో వినేసి వాళ్ళకి మీద డౌట్లు కట్టడం ఇలాంటివి ఏమి కూడా దయచేసి చేయకండి, సపోర్ట్ చేయండి. ఈరోజు నేను బాధపడుతున్నాను ఏంటి, అదే మా ఆయన ఎప్పుడో చేశాడు. ఇప్పుడు సార్ చెప్పండి, యంగ్ రిచ్ రిటైర్డ్ యంగెస్ట్ సార్, అదే మా హస్బెండ్ ఇదే బిజినెస్ ఎప్పుడో చేస్తుంటే ఈరోజు నేను డైమండ్ భార్యని, అవునా కదా, రోణం వేసే భార్యని కూడా అయ్యిండొచ్చు. అదే బిజినెస్ పెళ్లి కాకుండా నాకు వచ్చింటే ఈరోజు ఇప్పుడు నమితా జెండా మేడం గారు, ఏదైతే ఈరోజు నజియా మేడం గారు, సుజాత మేడం గారు లాగా ఈరోజు నేను కూడా డైమండ్ పొజిషన్ ఉంది. నేను చాయిస్ చేసిన ఈ అబ్బాయి కావాలి, ఆ అబ్బాయి కావాలి, అలాంటి వాడు కావాలని చాయిస్ చేసుకున్నాను, అవునా కదా. కానీ ఈరోజు ఆ చాయిస్ అనేది భగవంతుడు ఆ రోజు ఇవ్వలేదు, ఈరోజు ఇచ్చాడనంటే ఏదో మెరకిల్ ఉంది. ఆ మెరకిల్ ఏంటో నాకు కూడా తెలీదు. కానీ ఈరోజు నా పిల్లలకి ఏదైతే ఉందో నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, అలాంటి అబ్బాయి అయితే నా కూతురికి నా అల్లుడికి అయితే బాగుంటుంది, ఇలాంటి అమ్మాయి అయితే మా అబ్బాయి బాగుంటుంది, ఇది చదివితే బాగుంటుంది, అది చదివితే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అనేది ఈరోజు నాకు అర్థమైంది. నాకు నాలాగా నా పిల్లలకు కాకూడదు, అవునా కదా. కానీ మనం ఇన్ని జన్మలు ఎత్తినా కూడా మనం ఇన్ని జన్మలు ఎత్తినా కూడా మన పిల్లలకి మన లైఫ్ ఇలా కాదు, వాళ్ళ లైఫ్ బెటర్గా ఉండాలని ఈరోజు చేస్తున్నాం, అవును కదా. యాజ్ ఏ కపుల్స్ ఎవరైతే ఉంటారో మేబీ ఇక్కడ వచ్చి ఉండొచ్చు, రాకపోయిండొచ్చు, దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు సపోర్ట్ చేయండి. ఫ్యామిలీ దాకా చిన్న చిన్న సమస్యలు వస్తాయి, రావనైతే నేను చెప్పను, నాలో కూడా వస్తాయి, రావైతే నేను అన్నిటి కూడా సరి చేసుకుని ముందుకెళ్తేనే ఒక పెద్ద పని, పెద్ద అద్భుతం జరుగుతుంది. లేదు ఏది రాకంటే ఏది జరగాలంటే ఏది కూడా ఇప్పుడు కూడా జరుగుతుందా? ఏది కూడా జరగదు. తుఫాన్ వస్తుందంటే సూచనలు ఉంటాయా లేదా? సేమ్ ఒక పని వస్తుందంటే దానికి ఒక ప్రాబ్లం కూడా వస్తుంది. ఇక్కడ రావాలంటే కూడా ప్రతి ఒక్కరిలో ఒక ప్రాబ్లం వచ్చి ఉంటుంది, ఫైనాన్షియల్ కానీ ఇంట్లో నుండి కానీ ఏదో ఒక రూపంలో వచ్చి ఉండదా లేదా? సాల్వ్ చేసి వచ్చామా లేదా? సేమ్ అలాగే వస్తాయి, దాన్ని తొక్కండి, తొక్కెళ్తేనే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వగలం. మై డియర్ ఫ్రెండ్స్, ప్రాబ్లం వచ్చిందని కూర్చున్నాం అనుకో, ఏదైతే మన జర్నీ మళ్ళీ వెనక్కి వెళ్ళామంటే పెద్ద జీరో. ఇప్పటికొచ్చినా మా అప్లైన్తో ఫైట్ చేస్తాను, ఎప్పటికొచ్చినా మా అప్లైన్తో ఫైట్ చేస్తాను. నేను ఫైట్ చేసే దాంట్లో జెన్యూన్ అంటే ఓకే మేడం అలాగే చేద్దాం. ఇప్పటికొచ్చిన మా అప్లైన్ అడుగుతారు, ఎలా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా చేస్తే బాగుంటుంది అడుగుతూ ఉంటారు. ఇద్దరం చిన్న కూతురు కదా, వాదించుకుంటాం, మళ్ళీ టాపిక్ వచ్చేస్తుంటాం, అవునా కదా. నిజంగానే సిస్టమ్ ఏదైతే చెప్తారో, సీనియర్స్ ఏదైతే చెప్తారో ఫాలో అవ్వండి. ఈరోజు మన మధ్య లేట్ తల్లి రామారెడ్డి సార్ అయితే వెళ్తూ సార్ చేతులు అయితే నాకు పెట్టి వెళ్ళడం జరిగింది. సార్ ఈరోజు నేను కూడా ఎంతో కొంత దూరం నాకు సపోర్ట్ చేశారంటే ఈరోజు ఉన్నానంటే అతను కూడా ఎక్కడ ఉన్నా కూడా అతని బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండాలని సార్ కోసం థ్యాంక్ యూ. ఎందుకనంటే కొంత దూరం ప్లాన్స్ వాళ్ళు ఫాలోఅప్లు సార్ అయితే వెళ్ళిన తర్వాత నాకు సపోర్ట్ చేశారు. సార్ చనిపోయిన తర్వాత కొన్ని రోజులు నాకు కూడా భయం అనిపించింది. ఏం తెలుసా ఏమనిపించిందంటే, రాము సార్ లేరు, ఈసో సార్ లేరు, శ్రీని సార్ ఎక్కడ ఉంటారు. అప్పుడంత ఫౌండేషన్ అప్పుడు ఉంది అంటే ఉంది. ఢిల్లీ సార్ అయితే ఉండేవారు. సార్కి ఇప్పుడు టైం అడిగితే తనకున్న షెడ్యూల్లో డిజైన్ చేసి ఇవ్వడానికి మినిమం 10 or 15 days మాకు టైం పట్టేస్తుంది. అలాంటి పొజిషన్లోన నాకు టీం గంటన్నర జర్నీలో నా టీం ఉండేది మా ఊరు నుంచి. ఆ టైం నుంచి కూడా నాకు చాలా వరకు సపోర్ట్ చేశారు. కప్ప శ్రీనివాస్ సార్, అక్కడనే ఒకదాని కదా నేను కూడా నీకు సపోర్ట్ చేస్తాను, నేను సపోర్ట్ చేశారు. శ్రీని కూడా క్లాస్ థ్యాంక్ యూ. ఎందుకంటే నేను ఒక్కదాని కదా, అక్క ఒకదే రాపమ్మ అంత దూరం వెళ్తుంది వెళ్ళారనేసి నాన్నగారు కూడా చెప్పడం వల్ల తమ్ముడు కూడా వచ్చి సపోర్ట్ చేశారు. నిజంగానే ఈరోజు ఏదైతే సార్ వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు లేరు, నాతో ఎవరు ఇస్తారని అనిపించింది. నేను ఢిల్లీ సార్ కూడా మాట చెప్పారు, మేడం ఎవరు లేకపోయినా నువ్వు వెళ్ళి ప్లాన్స్ చేయి, నేను ఒకరోజు టైం ఇస్తాను, ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు టైం ఇస్తాను, ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా చేద్దామా, నేనున్నాను, నేను నీకు సపోర్ట్ చేస్తాను, నువ్వేం కంగారు పడకు, 2 రోజుల నుంచి ఫోన్ చేయడం మానేస్తావు, టెన్షన్ పడకనేసి అన్నారు. నిజంగానే అప్పుడు అనిపించింది, నిజంగానే కదా
చిన్న చనిపోయి మొక్కకి నీరు పోస్తే అలాగైతే ప్రాణం వస్తుందో అలా చిన్న ప్రాణం అనేది బయటకు వచ్చింది. సరే సార్ వస్తామన్నారు కదా, వస్తారంటే ఏమనిపిస్తుంది, కొంచెం పొంగుతుంది. అలా బిజినెస్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఎంతలో ఈశ్వర్ సార్ వచ్చారు, బిజినెస్ మళ్ళీ ఎప్పుడులాగో కింద మీద పడి ఈరోజు వైజాగ్ వరకు కూడా వచ్చాం మై డియర్ ఫ్రెండ్స్. కానీ ఈరోజు వరకు కూడా యాజ్ ఎ లేడీస్గా ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తుంటాను. కానీ ఎప్పుడు కూడా బిజినెస్ నేను చేయను, నా వల్ల అవ్వదు, నా వల్ల కాదు, నేను చేయలేనని ఈరోజు వరకు కూడా నా లవ్ లైన్ దగ్గర కానీ నా అప్లైన్ కానీ నా ఇండివిజువల్ ఎప్పుడు ఏ రోజు కూడా నా మైండ్ సెట్లో రాలేదు మై డియర్ ఫ్రెండ్స్. నిజంగానే చెప్తున్నాను, స్టేజ్ మీద ఉన్నాను, ఏ రోజు నా థాట్ అనేది రాలేదు. నా వరకు ఎంతవరకు అవుతుందో అంతవరకు నేను చేసుకుని వెళ్తాను. నన్ను మిగిలించిపోయిందంటే భగవంతుడు నాకు ఉంచాలంటే ఉంచుతారు, తీసేవాళ్ళంటే తీయడానికి అతనే అవకాశం, కానీ ఎవరికి కూడా బిజినెస్ తీసే అవకాశం లేదు. అవునా కదా? సేమ్ అదే థాట్తో ఎప్పుడు కూడా నాకు ఎంతవరకు అయితే నేను అంతవరకు చేస్తాను, అదే నా మైండ్ సెట్. కానీ ఈ రోజుల్లో ఏ అప్లైన్ నుంచి ఒక మాట అన్నా, ఏ సార్ అన్నట్టు చికెన్ పీస్ దొరకపోయినా సిస్టంలో ఎవరైనా ఈ బిజినెస్ నాకు వద్దు, నేను చేయలేను, నా వల్ల కాదు, ఇక్కడ సీనియర్ సపోర్ట్ చేయరు అని అంటాం. ఇక్కడ బిజినెస్ ఎవరి వల్ల అవ్వదు, అందరి వల్ల అవుతుంది. అందరిలో కూడా టాలెంట్ ఉంది, ఎవరిలో లేదని లేదు. కానీ అది ఇప్పటి వరకు మన ట్రెడిషనల్లో జెంట్స్ అయితే వంట రూమ్లో ఉంచేసాం, తిన్నామా పడుకున్నామా తెల్లారింది అదే జీవితం అని గడిపేస్తాం. అవునే కదా? ఈరోజు రాబోయే ఫ్యూచర్ అంతా కూడా ఏ ప్రపంచం వచ్చేసింది. ఈరోజు రాజ్యం అంతా కూడా లేడీసే. ఏ వస్తుంది, జాబులు లేవు, ఆల్రెడీ ఇక్కడ ఉన్న రేషన్లోనే లేడీస్ హవా ఎక్కువ ఉంది. అవునే కదా? జెంట్స్ అలా తక్కువ ఉన్నారు. రాబోయే నెక్స్ట్ ఇయర్లో ఈ సీట్లు మనమే ఫుల్ చేయాలి. అంటే మనకు లేట్ జెంట్స్ పోటీ, వాళ్ళేంటో మనం ఏంటనేది పోటీ ఉండాలి లేదా? పాజిటివ్ ఉండాలి, పాజిటివ్ స్పోర్ట్నెస్ అనేది తీసుకోవాలి, నెగిటివ్ స్పోర్ట్స్నెస్ అనేది కాదు. ఓకేనా? కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా టైం నాకు కూడా ఇచ్చారు. నిజంగానే ఈరోజు ఉన్నానంటే మా నాన్న రీసెంట్గా ఒక మాట అన్నారు, ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఢిల్లీ వెళ్తున్నాను. ఇంకా రాజస్థాన్ ఉదయపూర్ అని చెప్పలేదు, అక్కడికంటే ఢిల్లీ అనుకున్నా. మీ పనే బాగుంది, మా ఎండి ఉన్నాడు, జిఎంలు పిఎంలు కూడా అన్ని టూర్లు తిరగలేదు, ఏం టూర్లు తిరిగేస్తున్నావు అనేసి అన్నారు. అవునాను, నీ కూతురు నన్ను తీసుకుని వెళ్తున్నావు అంటానన్నారు. అవునాను అనేసిన్నాను. మీ పనే బాగుందమ్మా, మీరు ఎంతో లేయారు కానీ ఒక టూర్ కూడా నేను మీకు తిప్పలేదమ్మా, మీ పిల్లలకైనా నువ్వు తిప్పుతున్నావు అమ్మా అనేసి అన్నారు. అప్పుడు అనిపించింది నేను ఏం సంపాదిస్తున్నాను మా నాన్నకి తెలిసిందా లేదా? అయితే మా నాన్న ఇప్పుడు మా పాప ఫోటోలు అన్ని చూస్తుంటే కానీ మా పిల్లలకి మేము ఎలా తిప్పలేదు, వాళ్ళ పిల్లలకైనా వాళ్ళు తిప్పుతున్నారు. నా కడుపులో పుట్టినందుకు చాలా గర్వంగా ఫీల్ అయిపోతున్నాను. మా నాన్న నిజంగానే పుట్టించారు, కానీ అవకాశం ఇచ్చారు భగవంతుడు. ఈరోజు మా నాన్న చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు, మా పిల్లలు మంచి పొజిషన్లో ఉన్నారనేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు మా నాన్నగారు ఎలా అయితే ఫీల్ అవుతున్నారు, డబ్బులు ఇస్తే ఫీల్ అవ్వరు, డబ్బు ఇస్తే ఫీల్ అవ్వరు. కానీ ఇదే బిజినెస్ త్రూగా మా అమ్మ మా నాన్నకి ఒకేలాంటి ఉంటాయి కదా కాంబో సెట్స్, ఒక పంచి ఏదైతే షర్ట్ శారీ ఒకేలాంటివి మా అమ్మ మా నాన్నకి. నాన్న ఎప్పుడు మేము ఇంత పెద్ద ఎప్పుడు వాళ్ళకి ఏమీ ఇవ్వలేదు, మీ ఇద్దరు నేను కొన్నాను నాన్న వేసుకోండి, ఫోటో తీయండి, ఫ్రేమ్ కట్టిద్దామన్నారు. మా నాన్న 2 రోజులు ఏడ్చారు దాని గురించి, 2 రోజులు. నా 2 కొడుకులు ఉన్నారు, ఏ రోజు కూడా నాకు చెప్పలేదు. నా కూతురు నాకు ఈరోజు బట్టలు కొన్నది ఈరోజు చెప్పింది అనేసి చాలా ఫీల్ అయ్యారు మా నాన్న. ఇదే బిజినెస్లో రాకపోతే ఆ థాట్, ఆ ఆలోచన, ఆ డ్రీమ్స్ కూడా నాకు నా డ్రీమ్ అది కూడా. మా అమ్మ మా నాన్నకి ఈరోజు వరకు ఏమీ ఇవ్వలేదు, కానీ ఒకేలాంటి కొని ఫోటో తీసి ఫ్రేమ్ కట్టేసి ఇచ్చాలన్న డ్రీమ్ అది ఫుల్ఫిల్ చేసినందుకు మా నాన్న అయితే 2 రోజులు ఏడ్చారు. కొడుకులు తిడుతున్నారు, ఏడుస్తున్నారు, కొడుకులు తిడుతున్నారు, ఏడుస్తున్నారు. ఆ డ్రీమ్స్ కూడా ఆ కళలు కూడా ఫుల్ఫిల్ చేసిందంటే ఇదే బిజినెస్ రాకపోతే నాది కూడా చాలా చిన్న ఆలోచన. తిన్నానా, ఇంట్లో పొలం పని చేశానా, ఏదైతే ట్యూషన్ ఏదైతే స్కూల్ కండక్ట్ చేశానా, నా పిల్లలేంటి, నా ఇల్లు ఏంటి, ఇదే నా జీవితం అనిపింది. కానీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత డ్రీమ్స్, కళలు, కాలం మారిన కొద్ది నేను ఎలా ఉన్నాను, నా డ్రెస్ కోడ్ ఎలా ఉంది, నా యాటిట్యూడ్ ఎలా ఉంది, నా స్మైలింగ్ ఎలా ఉంది, నలుగురితో రిలేషన్షిప్ ఎలా ఉంది, ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ ఈరోజు నేర్చుకోవడం జరిగింది. వీలైతే ఒకరికి సపోర్ట్ చేయి, లేదంటే సైలెంట్గా ఉండు, ఇది కూడా నేర్పించింది సిస్టమ్. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ ఇండస్ట్రీకి, సిస్టర్కి, సీనియర్స్ అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ
మనం మైక్ ఇస్తే మైకా సులమని సార్ నాకు పేరు కూడా ఉంది, మరి లేట్ చేయకుండా దీన్ని ముందు కంటిన్యూ చేయాలని